హాయ్! అందరికీ నమస్తే. నేను మీ రాజేష్ పామంజీ. ఈరోజు నేను ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ చాట్ చేయబోతున్నాను. నార్త్ ఇండియా నుంచి ఇక్కడికొచ్చిన ఈ రెసిపీ కొన్ని మార్పులతో అందరికీ ఇష్టమైన రెసిపీగా మారిపోయింది. ఇందుకోసం ముందుగా మనం బఠానీలను నానబెట్టుకోవాలి. 12 గంటలు నానిన తర్వాత కాస్త ఉప్పేసి కుక్కర్‌లో 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే బాగుంటుంది. 4, 5 ఉల్లిపాయలు, అలాగే టమేటా, పచ్చిమిర్చి వీటన్నిటిని సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. పావు కిలో ఆలుని ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి. అలాగే కొత్తిమీర, పుదీనాను కూడా సన్నగా తరిగి పక్కన పెట్టుకొని, పొయ్యి ముట్టించుకొని దానిపైన ఈ చాట్ కడాయిని పెట్టి అందులో నూనె పోసి వేగిన తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, ఆ తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత ఒక టీ స్పూన్ పసుపేసి బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లాన్ని కూడా వేసి కాసేపు వేయించి దీని తర్వాత టమాటా ముక్కలు కూడా వేసి ఉడికే వరకు సన్నని మంట పైన వేయించాలి. ఏ రెసిపీ అయినా మంచి రుచిగా రావాలంటే కొంచెం స్లో కుకింగ్ అనేది మంచి పద్ధతి. అందుకే నేను మరీ ఎక్కువగా ఇది కమర్షియల్ గ్యాస్ స్టవ్ అయినప్పటికీ ఎక్కువ మంట పెట్టకుండా మీడియంగా మంట మీద చాలా నెమ్మదిగా ఉడికించాను. ఇలా ఉడికిన తర్వాత మనం ముందుగానే కుక్కర్లో ఉడికించుకున్న బఠానీలనన్నిటినీ పోసుకొని బాగా కలిపి మెదుపుకోవాలి. అంటే ముందుగానే మనం కుక్కర్లోనే మెదుపుకొని, లేదంటే మెదుపు వచ్చేలాగా ఒక 10 విజిల్స్ వేసుకుంటే సరిపోతుంది. కానీ అది చూడడానికి బాగుండదు. అందువల్ల నేను బఠానీలుగా ఉండే విధంగా వేసిన తర్వాతనే అందులో ఉప్పు, కారం, గరం మసాలా, చాట్ మసాలా ఇవన్నీ వేసిన తర్వాత బఠానీలు నలిగేలా మెదుపుకున్నాను. మీరు కుక్కర్లోనే ముందుగానే మెదుపుకొని వేసుకోవచ్చు. పావు కిలో పప్పు, పావు కిలో ఆలు, పావు కిలో టమాటా, పావు కిలో ఆనియన్ ఇలాగా దాదాపు 1 కిలో మెటీరియల్ కాబట్టి దీనికి 3 టీ స్పూన్ల ఉప్పు, కొంచెం కారంగా ఉండాలని కొంచెం 4 టీ స్పూన్ల కారం, 3 టీ స్పూన్ల గరం మసాలా, 1 టీ స్పూన్ చాట్ మసాలా వేశాను. ఇవి ఉప్పు, కారం అన్నీ బాగా కలిసేలా, అలాగే ఇవి ఆలు, బఠానీ మొత్తం మెర్జ్ అయ్యేలా కాసేపు ఒక 5 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఇలా కలిపినప్పుడు సిమ్‌లో పెట్టుకుంటే మంచిది. నేను ఇలా షూటింగ్ చేస్తున్నాం కాబట్టి కొన్నిసార్లు స్టవ్ ఆఫ్ చేయాల్సొచ్చింది. ఎందుకంటే ఎక్కడైనా టేకులు తీసుకునేటప్పుడు ఎక్కడైనా మాడిపోతుందేమోనని. ఇది ఎందుకంటే ఇది అమ్ముకునేది. ఎక్కడ చిన్న మిస్టేక్ జరిగినా కూడా కస్టమర్లు ఇబ్బంది పెడతారని నేను కొంచెం జాగ్రత్తగా స్టవ్ ఆపుకొని ఇలా వీడియోలు తీశాను. ఇలా పూర్తిగా మెదుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని కడాయి అంచులకి ఇలా పక్కగా పెట్టుకోవాలి. ఎందుకంటే మధ్యలో వాటర్ పోయాల్సి ఉంటుంది. అందుకని ఇలా పక్కకు జరిపాము. దీనిపైన గార్నిష్ కోసం, అట్రాక్ట్ కోసం మనకి వేయించిన కార్న్‌ఫ్లేక్సు మనం దీన్ని ఇంట్లోనే తయారు చేసుకున్నాము. అంటే వాళ్ళు చిప్స్ అమ్ముతారు, మొక్కజొన్న చిప్స్. వాటిని తీసుకొచ్చి నూనెలో వేసి వేయించాము. దానిపైన సన్నగా తరిగిన ఉల్లిపాయలు, అలాగే కొత్తిమీర, పుదీనా కూడా వేశాను. ఇంకా కొంతమంది ఈ పల్లీలు, బూందీలు కూడా వేస్తారు. నేను తీసుకురాలేదు ఈరోజు. వేసుకోవచ్చు, ఇంట్రెస్ట్‌గా ఉంటుంది. అది కాకుండా కొంచెం బడ్జెట్‌తో కూడుకుంది కాబట్టి నేను తీసుకొచ్చి వేయలేదు. కొత్తిమీర, పుదీనా, ఆనియన్ను, కార్న్‌ఫ్లేక్స్ వేశాను. దీనిపైన అలాగే క్యారెట్ కూడా సన్నగా తరిగి వేశాను. ఇది కూడా చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటుంది. మధ్యలో మధ్యలో మనకి చాట్ మధ్యలో తగులుతుంటే అదొక రుచిగా ఉంటుంది. గార్నిష్ అయిపోయిన తర్వాత ఇక మనం పానీపూరి వాటర్‌ని పోసుకొని, ఈ పానీపూరి వాటర్‌తోనే ఈ చాట్‌కి మరింత రుచి వస్తుంది. సాధారణమైన నార్మల్ వాటర్ పోసుకుంటే మాత్రం చాట్‌కి అసలు రుచి రాదు. ఈ పానీపూరి వాటర్ ఎలా చేసుకోవాలో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. ఇలా దీనికి ఇదే అసలైన రుచి, సగం రుచిని తీసుకొస్తది. ఇందులో మనకి వచ్చిన కస్టమర్ బట్టి, అంటే పెద్దవాళ్ళకైతే కొంచెం కారం ఎక్కువగాను, మసాలా ఇష్టమైన వాళ్ళు మసాలా కొంచెం ఎక్కువగాను,
పిల్లలకైతే చాలా తక్కువ మోతాదులో వేసి వాళ్ళకి ఈ చాటు ఇస్తూ ఉంటాను నేను. నేను చేసిన విధానం ఎలా ఉందో మీరు తప్పకుండా కామెంట్ చేయండి. బాగుంటే మీ మిత్రులకి షేర్ చేయండి. ఇప్పుడు మొదటి ఆర్డర్ ఇస్తున్నాను. ఇది ₹10 ఈ కప్పు. ఇందులో నిండుగా వేసి దీనిపైన కార్న్‌ఫ్లేక్స్, ఉల్లిపాయలు వేసి కొంచెం నిమ్మరసం కూడా పిండొచ్చు. నేను నిమ్మకాయ రసం అంటే నిమ్మకాయని కొంచెం కోసి గార్నిష్ కోసం పెట్టాను. లేదంటే ఒక చిన్న ముక్కతో పైన పిండితే మంచి రుచి వస్తుంది. పైన గార్నిష్ కోసం కొత్తిమీర, పుదీనా కూడా చల్లుకోవచ్చు.